పిల్లలను కూడా మనం ఎప్పటికప్పుడు టైం స్పెండ్ చేసుకుంటూ పిల్లలకి బిహేవియరల్గా మనం ఎక్కువ మాట్లాడుకుంటూ కమ్యూనికేషన్ పెంచుకుంటూ ఎమోషనల్ బాండ్ పెంచుకుంటూ ఎప్పటికప్పుడు ప్రతిరోజు ఈవినింగ్ మనం మాట్లాడుకుంటూ వాళ్ళతో ఏదో ఒకటి ఒక పని చేయటమో ఒక ఆట ఆడటమో ఒక చదువుకోవటమో వాళ్ళతో ఈవినింగ్ టైం మనం స్పెండ్ చేస్తుంటే మనం అంటే వాడంటే మనకేందనేది పూర్తిగా మనకు ఒక ఐడియా వస్తుంది. అట్లా ఐడియా వచ్చినప్పుడు వాళ్ళని ఎప్పటికప్పుడు సెట్ చేసుకుంటూ మార్చుకుంటూ మనం చెప్పుకుంటూ మనం మారుతూ ఉంటూ పిల్లలు మార్చుకుంటూ ఇలా చేస్తూ ఉండటం వలన ఎంతో కొంత పిల్లల్లో మనం అనుకునే వేలో వాళ్ళు మార్చుకునే అవకాశం ఉంటుందన్నమాట. అదే మనం పట్టించుకోకుండా వదిలేయకుండా ఇది ఇంతేలే, ఈ సమాజం ఇంతే, ప్రజెంట్ ఉన్న జనరేషన్ ఇంతే కదా అని మనం కూడా నెగ్లెక్ట్ చేసి వదిలేస్తే అవి ఇంకా తీవ్ర రూపం దాల్చి ఇక రకరకాల వ్యసనాల బారిన పడటం కానీ, ఎక్కువ తీవ్రమైన బిహేవియర్ యాటిట్యూడ్ తయారవటం కానీ, మొండిగా తయారవటం కానీ, ఇట్లాంటి రెబల్స్గా తయారవటం కానీ రాను ఎక్కువైపోద్ది అన్నమాట. కాబట్టి మనము తల్లిదండ్రుల్లో మార్పులు ఏమేమి రావాలి, స్కూల్స్లో మార్పులు ఎలాంటివి రావాలి, మన సొసైటీలో ఎలాంటి మార్పులు రావాలి, ఎప్పటికప్పుడు అవకాశం వచ్చినప్పుడల్లా ఎలా ఉండాలి, పిల్లల బిహేవియర్ ఎలా ఉండాలి, పిల్లలతో పేరెంట్స్ ఎలా ఉండాలి, పేరెంట్స్తో పిల్లలు ఎలా ఉండాలి, పెద్దవాళ్ళు ఎల్డర్స్తో పిల్లలు ఎలా ఉండాలి, పిల్లలు ఎల్డర్స్తో ఎలా రెస్పెక్ట్గా ఉండాలి, ఇలాంటివన్నీ వాళ్ళకి ఎప్పటికప్పుడు మనం చెప్పుకుంటూ కమ్యూనికేట్ చేస్తూ ఉంటే వాళ్ళలో ఎంతో కొంత మార్పు వచ్చే అవకాశం ఉంటుంది.